హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సచివాలయం నుంచి అయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. జస్ట్ మీరు 10+2 అలాగే ఇంటర్ అంటే మీరు జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అనమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ది ఇండియన్ సిటిజన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ టు ఫాలోయింగ్ పొజిషన్స్. అంటే ఏ ఖాళీలు ఉన్నాయో వాటికి సంబంధించి మనకు సచివాలయం నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. అందులో ఏ రకాల పోస్టులు ఖాళీ ఉన్నాయంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి ఒక పోస్ట్ అనమాట. అంటే జనరల్ నుంచి ఒక పోస్టు, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మనకు 10+2 అండ్ 12 అంటే మీరు జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. దాంతోపాటు మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అలాగే పోస్టులు కాబట్టి మీకైతే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఒక నిమిషానికి 35 నుంచి 30 పదాలు అయితే టైప్ చేయాల్సి ఉంటుంది, ఇంగ్లీష్ కానీ లేదా హిందీ కానీ. ఇంకా పోస్టులు వచ్చేసరికి మనకు గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు కాబట్టి శాలరీ పర్ మంత్కి స్టార్టింగే 19,900 అంటే దాదాపుగా 20,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇది స్టార్టింగ్. అంతేకాకుండా 63,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇయర్లీ మీ శాలరీ అయితే ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు అలవెన్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఏజ్ లిమిట్కి సంబంధించిన పోస్ట్ అనమాట. ఇంకా మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ జనరల్ అకౌంట్స్కి సంబంధించి మనకు పోస్టులు అనమాట. ఇది వచ్చేసరికి అంటే మెరిట్ లిస్ట్ ద్వారా అయితే మిమ్మల్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇన్ DOPT ఫ్రమ్ టైమ్ టు టైమ్ వైల్ ది proficiency in computer typing speed and is using computer will only be the qualifying in nature. The final merit list will be prepared on the basis of performance. అంటే ఫైనల్గా అయితే మీకు మెరిట్ లిస్ట్ ద్వారా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అని చెప్పాను కదా, దానికి సంబంధించి సిలబస్ అండ్ షెడ్యూల్ ఆఫ్ టైపింగ్ టెస్ట్ అండ్ రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ కూడా ఉంది. కాకపోతే మనకంత లేదనమాట. మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. దాంతోపాటు ఒక చిన్న టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇంకా టైం అలౌడ్ ఇది టైపింగ్ టెస్ట్ వచ్చేసరికి 10 నిమిషాలు అయితే టైం ఇస్తారు. 35 పదాలు అంటే 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ కంప్యూటర్. అంటే కంప్యూటర్లో మీకు ఒక నిమిషానికి వచ్చేసరికి 35 పదాలు లేదా 30 పదాలు టైప్ చేసి, అంటే ఇంగ్లీష్లో అయితే 35 పదాలు, హిందీలో అయితే 30 పదాలు టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి దేర్ విల్ బీ 2 పేపర్స్, పేపర్ 1 అండ్ పేపర్ 2. ది సెకండ్ పేపర్ విల్ బీ ఎవాల్యుయేటెడ్ ఓన్లీ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్డ్ ది మినిమం 3 మార్క్స్. అంటే మీకు పేపర్ 1లో మార్క్స్ని బట్టి సెకండ్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి OMR బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. అది కంప్యూటర్లో కావచ్చు లేదా OMR షీట్ ద్వారా అయితే కావచ్చు. ఇంకా స్టాండర్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు 12th స్టాండర్డ్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. దాంతోపాటు టోటల్ టైం అలౌడ్ వచ్చేసరికి 2 hours అనమాట మనకు ఉంటుంది. ఇంకా పేపర్ 1కి సంబంధించి టైం 1 hour 30 minutes, 100 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ అయితే 200 మార్క్స్ అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. ఇంకా పేపర్ 2 వచ్చేసరికి 50 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 50, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50. టోటల్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 150 అనమాట. అంటే ఒక్కొక్క దానికి వచ్చేసరికి 3 మార్కులు. ఇంకా సెకండ్ పేపర్లో వచ్చేసరికి మనకు నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. అంటే ఒక తప్పు అయిన దాన్ని మీరు ఆన్సర్ చేస్తే దానికి సంబంధించి 1 మార్క్ అయితే తీసేస్తారనమాట.
ఇంకా దీనికి సంబంధించి ఇంకా జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండిషన్స్ అనమాట. ఇవన్నీ మీకైతే మెయిన్ పాయింట్స్ అయితే చెప్పుకుంటూ వెళ్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు టైం అంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అందుకని ఖచ్చితంగా ఎక్కడైతే స్కిప్ చేయకుండా వినండి. ఇంకా డేట్ ఆఫ్ డిటర్మైనింగ్ ది అప్పర్ ఏజ్ లిమిట్ క్వాలిఫైయింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ విల్ బి క్లోజింగ్ డేట్ అంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి 4/8/2025. ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఏజ్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఆ డేట్ లోపు అయితే అన్నీ క్లియర్ అయి ఉండాలన్నమాట. ఇంకా వాళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ www.iip.res.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేదా మీకు కష్టం అనుకో, ఈ వీడియో కిందనే మీకు నోటిఫికేషన్ ఒక లింకు, అప్లై చేసే లింకు రెండు అయితే ప్రొవైడ్ చేస్తా. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లై చేసే లింక్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. లేదా మీకు నోటిఫికేషన్ కావాలంటే నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి మనకు SC ST వాళ్ళకైతే 5 years, OBC వాళ్ళకైతే 3 years ఇలా అయితే ఏజ్ రిలాక్సేషన్. ఇంకా హౌ టు అప్లై నేను చెప్పాను కదా, ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అప్లయింగ్ ఆన్లైన్ ది క్యాండిడేట్స్ హ్యావ్ టు సెండ్ హార్డ్ కాపీ ఆఫ్ ప్రింట్అవుట్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ది రిస్క్యూ డాక్యుమెంట్స్ త్రూ పోస్ట్. అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి, దాంతోపాటు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ఏది హార్డ్ కాపీస్ అంటే జిరాక్స్ కాపీస్ అనమాట, మీరు పోస్టల్ ద్వారా వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అప్లై చేసే విధానం వచ్చేసరికి మనకు చెప్పాను కదా, ఆన్లైన్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క మొబైల్ నెంబరు దాంతోపాటు ఈమెయిల్ ఐడి తోటి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క అడ్రస్ కూడా ఇచ్చారనమాట. ఎక్కడంటే SR కంట్రోలర్ ఆఫ్ అంటే సీనియర్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం P.O.I.I.P ముక్కంపూర్ అంటే ఈ అడ్రస్కి అనమాట. దార్హందూర్ 248005 ఉత్తరాఖండ్. ఈ అంటే ఈ అడ్రస్కి అయితే మీరు పంపాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ అంటే మీ పోస్టల్ అడ్రస్ ఎప్పటికల్లా అక్కడ చేరాలంటే 11/8/2025 ఈ డేట్ కల్లా అయితే చేరాలన్నమాట. లేట్ అయితే రిజెక్ట్ అయితే చేస్తారు. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి అవైలబుల్ ఆన్ 21/7/2025. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 4/7/2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇంకా అప్లికేషన్ ఫీజు కూడా మనకు 500 అయితే ఆన్లైన్ చేయాలని అయితే కట్టాల్సి ఉంటుంది. మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే లేటెస్ట్ వీడియోస్ అయితే మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతాయి అన్నమాట. మన ఛానల్లో డైలీ వర్క్ ఫ్రమ్ హోమ్, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, అప్రెంటిస్షిప్ జాబ్స్ అన్నీ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే